అర్జెంటుగా తీసుకోండి. మళ్ళీ కావాలి 30 షెడ్స్ పక్కన మీకు 60 feet రోడ్డు ప్రొవిజన్ ఉండాలి. అర్జెంట్ దీని పక్కన ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆడ కాంపౌండ్ వాళ్ళు ఆపున్నాం సార్. అక్కడి నుంచి అటు పక్క అందులో ఈస్ట్లో కదా, ఈస్ట్లో ఉండడమే బెటర్. ఇది మన బిల్డింగ్, ఈ పక్కన మనం అడుగుతాం. కేసు కొట్టేసినారు మళ్ళీ ఏం పెడతారా? అది చేసుకుంటావు నాకు ఈ పాయింట్ ఉంది. లాస్ట్ ట్రయాంగిల్లో కూర్చున్నా సార్, అది అటాక్ చేయాలి సార్. మనం దారి కదిలేదు చేంజ్ చేయాలి కాదు సార్, డిస్ప్యూట్ ల్యాండ్ వద్దు అంటే ఆ కార్నర్లో ఒక ట్రయాంగిల్లో కూర్చుండాలి సార్. మన యూనివర్సిటీ అది వాళ్ళకి అటాక్ చేయాలి. లేదు డిస్ప్యూట్ ల్యాండ్ తీసుకుంటామంటే అది అవసరం. ఒకసారి దీని తర్వాత ఏమన్నా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే మాకు డీటెయిల్ చూపిస్తే డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒకేసారి ఫైనల్ చేసి మళ్ళీ రెడీగా ఉంది సార్. ఇప్పుడు డిస్ప్యూట్ ల్యాండ్ ఒక రకంగా చూసేదానికి ఒక రకంగా ఉండేటట్టుగా చేసుకోండి ప్లాన్. టోటల్ మాకు 12 ఎకరాలు తగ్గింది. 5 acres అప్పుడు ఏది ఎగ్జాక్ట్గా మనం దీన్ని అలవెన్స్లో ఉంది. బట్ 880 ఎకరాలు కాబట్టి మనకి 876.40కి 12 ఎకరాలు రోడ్తో కూడా కదా, టోటల్ అన్నీ కదా, నేషనల్ హైవే అన్నీ కదా. డబ్బు కలిసినా 33 ఎకరాలు ఇస్తే సరిపోతుంది. అది ఇచ్చేది 3 గుళ్ళు లేకుండా కొద్దిగా ఇచ్చేయండి. ఇది కానీ అది కానీ ఏదో సార్ ఇప్పుడే ఫైనల్ చేద్దాం సార్. ఇది కానీ అది కానీ ఒక గంట 2 గంటల రేట్ అయినా కూర్చొని ఇప్పుడే ఫైనల్ చేద్దాం. అయిపోండి. మళ్ళీ మీరు ఇంకో టైం వేస్ట్ చేయండి. సాయంత్రం ఇప్పుడు ఆఫీస్లో కూర్చొని దాన్ని పోస్ట్ చేయండి. ఇక్కడ ఒకసారి ఫీల్డ్లో తీసుకుని కాదమ్మా, ఇదా నేనుంటా కదా ఎప్పుడు తీసుకుంటాను. ఆర్గనైజ్డ్గా ఏం వద్దులమ్మా, చెప్తే చాలు వస్తాను. కాకపోతే ఇప్పుడు వీళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది కదా. ఇక్కడ అవకాశం వేరే ఆప్షన్ లేదు కాబట్టి మాకు హైవే పక్కన ఇప్పుడు రైట్ సైడ్ ఖాళీ ఉంది కాబట్టి తీసుకోండి. ఇది 3 కేట్లమ్మా, దానికి ఉపయోగపడుతుంది. మార్కెట్కి ఏముంది మీరే చెప్పండి. మార్కెట్కు కంఫర్టబుల్ లేకుండా ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి. ఇచ్చి కూడా వేస్ట్ కదా. యాక్చువల్లీ ఇక్కడ దాకా కాంపౌండ్ వాళ్ళు ఉంది, బట్ కంటిన్యూటీ లేదు. కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఆగిపోయింది. మీరు పెట్టే కాంపౌండ్ కాలు పట్టుకోండి. సబ్ స్టేషన్ వదిలేసినారా? సబ్ స్టేషన్ ఎగ్జిస్టింగ్ రోడ్డు అంతా ఎలిమినేట్. జడ్పీ స్కూల్ సబ్ స్టేషన్, రైతు శిక్షణ కేంద్రం కూడా అది వాళ్ళకి వదిలేదు. అది కూడా వదిలేదు. అది ఎంత ఏరియా వదిలేదు? 2 ఎకరాలు 2 ఎకరాలు పెంచుకోవాలా? వీళ్ళు ఎట్లా రోడ్డు రోడ్డుకి 1 ఎకరా వదిలేదు రోడ్డుకి. ఎందుకంటే రేపు మూమెంట్ లారీలు పెద్ద వస్తాయి కదా, ఉంటే రోడ్డు సరిపోతుంది. వాళ్ళకి వెనక పక్క పోవాలంటే ఇబ్బంది కదా. అప్పుడు ఎక్స్టెంట్ తగ్గుతుంది. ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ 10 ఎకరాలు 13 ఎకరాలు సెంట్ వదిలేసారు. ఇక్కడ 2 ఎకరాలు 7 సెంట్ 13 బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, 10 చూపించారు. బట్ అందుకనేమో ఇక్కడ బస్సులు ఏం చేశారంటే ఈ 15 acres ఎక్స్టెంట్ సపోర్ట్ చేశారు. అంటే దీనిగా పైకి తీసుకున్నారు ఎక్స్టెంట్. లేదు సార్, 20 ఉంది. ఇది కూడా 1660 ఉంది సార్. ఈరోజు ఎప్పుడు కూర్చునేదాన్ని కానీ ఇంకా టైం ఈరోజు ఫైనల్. ఈరోజు ఫైనల్ చేయి. ఇప్పుడు అది మనకి వెబ్ ల్యాండ్కి ఇంకా పోతుంది కదా, అది ఒకటి కానిలే. మనకు సైట్ మీకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతే
మరి దాన్ని బట్టి వెబ్లాండ్లో మనకు కావాల్సింది ఎక్కిస్తారు అంతే కదా, నెంబర్ ఎక్కించుకుంటారు అంతే. ఈసీఎల్ఏలో పెండింగ్ ఉందంటమ్మా. అంటే ఇప్పుడు ఈ కాంపౌండ్ వాళ్ళు చివరిలో కాంపౌండ్ కట్టకుండా వదిలేకున్నారు అక్కడ నుంచి ట్రయాంగిల్ తీసుకుంటారు. కాదు బాబు, నువ్వు జైలా సర్వే చేసినప్పుడు ఎవరు రవి ఉన్నాడు, అతను చేసింది సర్వే. ట్రయాంగిల్ యాడ్ చేస్తే సరిపోయింది. ఇప్పుడు మీరు తీసుకున్నాడు ఇది అంటున్నారు కదా, కానీ ఇప్పుడు మనం పెట్టినది బ్లూ లైన్. లేదు అది ఎట్లా పోతే ఈ ట్రయాంగిల్ పెట్టి మనం దానికి దీనికి యాడ్ చేస్తాం. ఇది రాదు సార్, మరి తీసేసాయి, ఇది రాదు. ఎందుకంటే బీసీ గారి లెవెల్లో డిస్కషన్ జరిగింది. ఖచ్చితంగా మనం స్టేట్స్ నుంచి 60 feet డిస్టెన్స్ ఉండాల్సింది అనేసి వదిలిపెట్టారు. ఓన్లీ ట్రయాంగిల్ పెట్టి మాత్రం చాలా అంతే. ఫస్ట్ ఆప్షన్ అయితే మళ్ళీ ఫైనల్గా సబ్డివిజన్ చేసేటప్పుడు తెలుసుకోవాలి. ఇది ఇచ్చినప్పుడు మనకి ఎక్స్ట్రా ఇవ్వాలి. ఎక్స్ట్రా 3 acres ఇస్తే సరిపోతుంది. సబ్డివిజన్ చేసేసి వెబ్లైట్లోకి ఎక్కించేసి లేదు సార్, ఫస్ట్ మనం వెబ్లాండ్లోకి ఎక్కించేయాలి మొత్తం ఎక్కిస్తాం. మళ్ళీ 270 ఎకరాలు మళ్ళీ చేయలేమో, మనకు అప్రాక్సిమేట్గా తెలిసిపోతుంది కదా. అప్రాక్సిమేట్గా తెలిస్తే వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు దానికి మార్కెట్ కమిటీ వాళ్ళు దాన్ని ఎట్లా సార్ మీరు కూడా ఉన్నారు ఫైన్ లేకపోతే ఎట్లా. సార్. హాఫ్ అన్ అవర్లో మేము ఇన్స్ట్రుమెంట్ తెప్పిస్తున్నా రోవర్, ఇప్పుడే స్టార్ట్ చేస్తాము. చూసుకునేసేసి ఈవినింగ్ లోపల దీన్ని ఫైల్ చేస్తాం. 3 months అయిపోతుంది. వెబ్లాండ్లో ఇప్పుడు నాది కొంచెం డిలే అయింది. వీళ్ళు వచ్చేటప్పుడు నేను ఉండాలనుకొని నేను అందుబాటులో లేకుండా ఈ వారంలో అయిపోతుంది. ఫైనలైజ్ అయిపోయింది సార్, లేకపోతే సంవత్సరాలే కాదు సార్. అదే మీరు ఇనిషియేట్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఆంజనేయులు ఫోన్ చేసి కొలమాసపల్లి ఒక రోవర్ ఉంది చేస్తాను. పక్కన తెప్పించుకుంటాం, నేను తెప్పించుకుంటాను. ఇది కట్ చేస్తాం, తీసుకుంటే కట్ చేస్తాం. ఇది కరెక్ట్గా ఇప్పుడు సర్వే డిలీట్ చేసినాక దీన్ని యాడ్ చేయాలి. కోర్టు కొట్టేసిన తెలియదు కదా, కోర్టు కొట్టేసినప్పుడు దీన్ని యాడ్ చేస్తామంటారు. అది డిలీట్ చేసేది, అది డిలీట్ చేసిన తర్వాత ఇది అనుకుంది. ఇప్పుడు ఇది తీసేస్తాం, ఇది తీసేసి యాజ్ ఇట్ ఈస్ వస్తలేదు. ఇది బెటర్ కదా. అదే కదా మొదటి నుంచి మనం అడుగుతా ఉంది. ఇక్కడ మనకి కోర్టులో ఉంది కాబట్టి మనం ఈ పక్క యాడ్ చేయమన్నా పక్కన యాడ్ చేస్తాం. ఇప్పుడు అది కోర్టులో కొట్టేసినారు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి పక్క సందు ఇది లేకుండా స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బెటరా నీకు, ఇది బెటరా? అంటే మనకి ఇదే పెడుతున్నా అంటే వాయు పెరుగుతుంది తెలుసుకుందాము. చిన్నగా పెంకులింగ్ లేదు, అక్కడ ఉండే అది ఇక్కడ పెంకులు రోడ్ పక్కన వేసినారు. రోడ్ పక్కన ఉండేది క్వార్టర్స్ అదే quarters, అదే డిలీట్ చేస్తాం. అదే చేస్తాం. అదే కావాలి ఏమున్నాయి ఇక్కడ? సార్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది సార్. ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఫార్మర్స్ ట్రైనింగ్ రోడ్డు కావుతుందా? రోడ్డు కావుతుందా? జీడిమాకు ఇప్పుడు కాంపౌండ్ అది రోడ్ అంటే ఉంది కదా, అవుట్లైన్ చేస్తారు. వాళ్ళు ఉండే కదా సెట్ ఇది సార్, ఆ షెడ్ నుంచి 60 అడుగులు దూరం ఉన్నారు. చాలా దూరం. నేనే చాలా దూరం ఉండదు అది. డబ్బులు తీసుకుంటే ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఉంటుంది. చెప్పండి, డబ్బులు గట్టిగా తీసుకుంటాం. అదే మాకైతే ఇది మార్కెట్కి చాలా పాసిబిలిటీగా ఉంటుంది. ఇచ్చేస్తాం, ఇచ్చేయండి సార్. బీసీ గారి సమస్యలో డిస్కషన్ బీసీ గారు లాస్ట్ ఫైనల్ చేసి ఈ ట్రయాంగిల్ కనిపిస్తారు దారి ఉంది సార్. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇక్కడ మన ఫార్మ్ ప్లాట్స్ ఉన్నాయి, ఇక్కడ షెడ్స్ ఉన్నాయి. 6 to 60 feet దాటి మన ఏఎంసీ షెడ్స్ ఉంటే మనం 60 అడుగులు వదలాల్సిందే. ఎవరు వద్దన్నా మ్యాప్లో చూపిస్తాను సార్. నాకు షెడ్స్ అది దగ్గర కనపడాలి. చూపిస్తాను.